సబర్మతి ఎక్స్‌ప్రెస్ అని ఒక ఓటీటీ సినిమా రిలీజ్ అయిందండి. నిజంగా మనకు రియల్ స్టోరీస్, రియల్ రహస్యాలు కొన్ని ఉంటాయి. అవి ఎవ్వరికీ తెలియకపోవచ్చు. కానీ కొన్ని సినిమాల ద్వారా వస్తాయండి. ఆ రహస్యాలు ఏంటి అనేది మనకు తెలియాలి అంటే కొన్ని కొన్ని సినిమాలు చూడాలి. ఇప్పుడు గవర్నమెంట్ పరంగా చూస్తే సబర్మతి ఎక్స్‌ప్రెస్ మీకు 2002లో ట్రైన్ యాక్సిడెంట్ అందరికి గుర్తుంటది. అది గుజరాత్ నుండి వెళ్ళే ట్రైన్ అన్నమాట. అది ఒక చోట ఆహ్, కా మొత్తం కాలిపోతది ట్రైన్ మొత్తం. ఎందుకు కాలిందని మన హీరో ఆయన ఒక గుడ్ అంటే సమాజానికి ఏదైనా సేవ చేయాలనే దృక్పథంతో ఉంటాడు. ఒక ఛానల్ యాంకర్. ఇద్దరు వెళ్లి అక్కడ వీడియోస్ తీసుకుంటా ఉంటారు. అక్కడ జరిగిన సంఘటనలు. కానీ మనకి అతను కెమెరామాన్ ఉంటాడు. ఆ కెమెరామాన్‌కి తెలిసిపోతది. ఇది సంఘటన అన్‌వాంటెడ్‌లీ అంటే ఈ సంఘటన మనకు జరిగింది దీని వల్ల కాదే. ఎలక్ట్రికల్ షాక్ వల్ల కాదే. ఎవరో కంపల్సరీ దీనికి ఎవరో నిప్పంటించారని అతను చాలా దృక్పథంగా చెప్తాడు యాంకర్‌కి. ఆ యాంకర్ కానీ లేదు ఇది ఒక అనివార్య సంఘటన, అనుకోని సంఘటన. ఇది కరెంట్ దానివల్ల ఎలక్ట్రికల్ షాక్ అని వాళ్ళు మీడియాలో చెప్పేస్తారు. ఈ సినిమా స్టోరీ ఏందిరా అంటే ఈ రిపోర్టర్ అనే అతను జస్ట్ ఎవరికైతే గాయాలయ్యి ఉంటారో హాస్పిటల్‌కెళ్ళి ఆయన వాళ్ళు ప్రతి ఒక్కరికి వీడియో తీస్తారు. వాళ్ళంతా చెప్పారు. మనకు అనుకోకుండా ఇద్దరొచ్చారు. ట్రైన్ ఆగింది. చైన్‌లో ఆగారు. అనుకోకుండా కాలిపోయింది. ఇదంతా చెప్పడం జరిగింది కాబట్టి నిజంగా ఈ రిపోర్టరు ఆ వీడియో తీసి వాళ్ళ ఎవరైతే మేనేజర్ ఉంటారో ఆ ఛానల్ ప్రొవైడర్‌కి ఇస్తే ఆయన మూల పడేసి వార్తల్లో ఆ యాంకర్ ఏదైతే చెప్పిందో ఇది అనుకోకుండా జరిగిన సంఘటన అని చెప్పింది గదా! అదే టెలికాస్ట్ చేస్తారు. అది చూసి మన యాంకరు పాపం యాంకర్‌దే నిజమైంది. నేను తీసిన సపోర్ట్ వీడియోస్ ఎయలేదే ఎందుకని బాధపడుతున్న టైంలో ఆహ్, చాలా డల్ అయిపోతాడు. తాగుడికి బానిసైపోతాడు. జాబ్ నుంచి తీసేస్తారు అతన్ని. న్యాయం కోసం పోరాడి నిజంగా అండి ఇప్పుడు జరిగిన సమాజంలో న్యాయం కోసం ఎవరు పోరాడతారో వాడిని తొక్కేస్తారు. అసలు ఆ సంఘటన ఒక పార్టీ వల్ల జరిగిందా? ఏంటి అనేది కన్‌ఫ్యూజ్‌లో ఉంటారు. వాళ్ళకైతే ఆ ఛానెల్‌కి డబ్బొచ్చేస్తది. ఒక చిన్న ఇల్లులో ఉన్న ఛానెల్ పెద్ద అంతస్తు కట్టుకొని సెటిల్ అయిపోతారు. దాని తర్వాత 5 ఏళ్ల తర్వాత కోర్ట్ కేస్ ఏస్తాడు హీరో. దాని తర్వాత 5 ఏళ్ల తర్వాత మనకు రాశిఖన్నా గారు గూడా ఈ సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. రాశిఖన్నా గారు ఆ ఛానెల్‌కి కొత్తగా అపాయింట్‌మెంట్ అవుతారు. ఆహ్, అప్పట్లో యాంకర్ ఉంది గదా! ఆ యాంకర్ చెప్పిన సపోర్ట్ అని చెప్పాను గదా! ఆ యాంకర్ అంటే ఈమెకి అభిమాని అన్నమాట. ఆ యాంకర్ ఛానెల్‌లో చేస్తున్నారని పొగిడిపోతుంటారు. కుంగిపోతుంటారు రాశిఖన్నా గారు. అనుకోకుండా ఒక రాశిఖన్నా గారికి 'సబర్మతి ఎక్స్‌ప్రెస్‌ది' ప్రమాదం గురించి ఆహ్, ఇంకో డిరెక్షన్ చేయమని ఆ ఛానెల్‌లలో అప్పజెప్తారు. ఆ ఛానెల్‌లో ఆమె ఇప్పుడు కెమెరామాన్‌గా తాగుడికి బానిసైన అతని లవ్ గూడా ఫెయిల్యూర్ అయితది. ఆ హీరోతో కలిసి ప్రయాణంలో రాశిఖన్నా గారు అండ్ ఆ హీరో ఇద్దరు సబర్మతి నిజంగా ఇది యాక్సిడెంటా? లేదా ఎవరైనా కావాల్సింది చేశారా? అనే దృక్పథంలో వాళ్ళిద్దరి ఇన్వెస్టిగేషన్‌లో ఎటువంటి నిజాలొచ్చాయి? ఎటువంటి వాస్తవ సంఘటనలు ఎదురు వచ్చాయి అనేది నిజంగా ఈ సినిమా వాస్తవిక సంఘటన 2002లో జరిగింటి. అప్పుడు కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల మధ్య వైరానికి అసలు ఒక మతపరమైన ఏం జరిగింది అనేది చూపిచ్చారు. నిజంగా సబర్మతి ఎక్స్‌ప్రెస్ ఈ సినిమా రియలిస్టిక్‌కి దగ్గరగా తీశారు గాబట్టి ఆహ్, మన తెలుగులో గూడా చాలా ఉన్నాయి. చరిత్రలో తెలియని నిజాలు చాలా ఉన్నాయి. కొంతమంది వాళ్ళకి అనుగుణంగా తీసుకుంటున్నారు. కొంతమంది బ్యాడ్‌గా తీసుకుంటున్నారు. నిజమైన దోషుల్ని కనిపెట్టారా లేదనేది ఈ 'సబర్మతి' సినిమా అండి. నిజంగా ఇది ఓటీటీలో ఉంది. జీ5లో అనుకుంటా. కంపల్సరీ చూడండి. ఇట్లాంటి సినిమాలను ఎంకరేజ్ చేస్తే రియల్ స్టోరీస్ మీకు బయటకొస్తాయి. అదే ఇప్పుడు నిజం సంఘటన అనేది మన రిపోర్టర్ల ద్వారానే అంటే ఇప్పుడు మీ యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా గూడా నిజమైన సంఘటనలు కొన్ని వస్తున్నాయి గాబట్టి యూట్యూబ్ ఛానెల్స్ అందరికీ ఇలా నిజమైన సంఘటనలు బయటికి తెవ్వండి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ 'సబర్మతి' సినిమా మీరు ప్లీజ్ వాచ్ మీ అండి.